హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా గురు ప్రార్థన. నమో విష్ణుపాదాయ కృష్ణభష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయని గౌర కథాధామ దయా నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణభష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరత్వశే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావని శ్రీ వృషభాంసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత కథాధర శ్రీవాసాది గౌరభట్టవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మోకం కరోతి వాచాలం పంగుల్లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతరణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు నేను శ్రీ చైతన్య మహాప్రభు వారి జీవితము మరియు ఉపదేశముల గురించి సంక్షిప్త పరిచయం. మహాప్రభువుల గారి గురించి చెప్పాలంటే సముద్రం అంతా ఉంటుంది. అందులో ఒక నీటి బొట్టు అంతైనా నేను చెప్పగలనో లేదో తెలియదు. ఇది కూడా మా గురువులు మాకు చెప్పిన విషయాలు. నేను ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్ వారి ఆన్లైన్ కోర్సు భగవద్గీత కోర్సులో చేరే వరకు ఈ చైతన్య మహాప్రభు పేరు కూడా నేను ఎప్పుడూ వినట్లేదు. కానీ ఇక్కడికి వచ్చాక గురువులు చెప్పింది విన్నాక ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఆయన చరిత్ర అది వింటూ ఉంటే. అందుకని ఈ పరిచయం కూడా కొద్దిగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను. హరే కృష్ణ. కృష్ణ ప్రేమను పంచుటకు అర్థించిన వారు సామూహిక హరినామ సంకీర్తనకు పితయు అయిన శ్రీ చైతన్య మహాప్రభు బెంగాలులోని నవద్వీపమునందలి శ్రీధామ మాయాపురములో 1407 శతాబ్దమున అంటే క్రీస్తు కాలమాన ప్రకారం ఫిబ్రవరి 1486 పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయంలో అవతరించారు. ఇది కృష్ణ హరే కృష్ణ నామాన్ని మనందరికీ అందించింది. ఆయనే ఈ సంకీర్తన ఎలా చేయాలో నేర్పించింది. ఆయన ఎంత పారవస్యంతో నృత్యం చేస్తూ ఈ నామ సంకీర్తన చేసేవారో చెప్తున్నప్పుడు వింటుంటే అంత ఆనందంగా ఎంతో మనకి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. ఆయన అంత పారవస్యంతో ఎంతో ఎత్తు ఉండేవారు. ఆయన అంత ఎత్తున్న మనిషి మరింత ఎత్తు ఎగురుతూ మరీ పారవస్యంతో నృత్యం చేస్తూ ఒక్కొక్కసారి శ్రోతకు కూడా పడిపోతూ ఉండేవారట. ఆయన గురించి మా గురువులు చెప్పినప్పుడల్లా మాకు ఆ సమయంలో ఆయన చుట్టూ ఉండి ఆయన దర్శనం చేసుకునే వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనిపిస్తూ ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభు తండ్రి అయిన జగన్నాథ మిశ్రుడు సిల్హట్ జిల్లాకు చెందిన విద్వత్పూర్ణుడైన బ్రాహ్మణుడు. ఆ సమయమున నవద్వీప ప్రాంతం విద్యా సంస్కృతులకు కేంద్రమై ఉన్నందున ఆయన విద్యార్థిగా నవద్వీపమునకు చేరేది. నవద్వీపంలోని గొప్ప విద్వాంసులైన శ్రీరజ నీలాంబర చక్రవర్తి యొక్క తనయ అయిన సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత జగన్నాథ మిశ్రులు గంగా తటమునందు తమ నివాసం ఏర్పరచుకున్నారు. జగన్నాథ మిశ్రుడు తన భార్య అయిన శ్రీమతి సతీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరూ పసి వయసులోనే మరణించారు. చివరకు మిగిలిన శ్రీ విశ్వరూపుడు మరియు విశ్వంభరుడు అనే పుత్రుల వలననే పితృప్రేమను చూపుటకు వారికి అవకాశం కలిగింది. సంతానమున కడపటివాడు దశమ సంతానమైన విశ్వంభరుడే తర్వాత నిమాయి పండితుడిగా పేరు పొందాడు. ఆ నిమాయి పండితుడే సన్యాసం స్వీకరించిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువుగా ప్రసిద్ధి చెందారు. శ్రీ చైతన్య మహాప్రభు తమ దివ్యలీలను 48 సంవత్సరాల కాలం ప్రదర్శించిన పిమ్మట 1455వ శతాబ్దంలో పూరి జగన్నాథ క్షేత్రమునందు అంతర్ధానం చెందారు. శ్రీ చైతన్య మహాప్రభు తొలి 24 సంవత్సరములు నవద్వీపమున బ్రహ్మచర్యాశ్రమం మరియు గృహస్థ జీవనంలో గడిపారు. ఆయన తొలి భార్య శ్రీమతి లక్ష్మీప్రియాదేవి.
కార్యార్థమై శ్రీ చైతన్య మహాప్రభు ఇంటి నుండి వెళ్ళినప్పుడు చిన్న వయసులోనే ఆమె దేహమును త్యజించింది. మహాప్రభు తూర్పు బెంగాల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత రెండో భార్యను స్వీకరించమని తల్లి అర్థించగా దానికి ఆయన అంగీకరించడు. శ్రీ చైతన్యుల రెండవ భార్య శ్రీమతి విష్ణుప్రియాదేవి. మహాప్రభు 24వ ఏటనే సన్యాసం స్వీకరించిన కారణంగా ఆవిడ తన జీవితం అంతయు ఆయన వియోగంతో గడిపింది. మహాప్రభు సన్యాసం స్వీకరించే సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు. సన్యాసం స్వీకరించిన పిమ్మట మహాప్రభు తన తల్లి అయిన శ్రీమతి సచీదేవి కోరికపై పూరీ జగన్నాథమును తమ కేంద్ర నివాసస్థానముగా చేసుకుంది. ఆ పూరీ క్షేత్రమున ఆయన 24 ఏండ్ల కాలము గడిపిరి. ఆ 24 ఏండ్ల సమయంలో 6 సంవత్సరములు ఆయన శ్రీమద్ భాగవతమును ఉపదేశించుతూ దేశం అంతటను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్యటించారు. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతమునే కాక గీతోపదేశమును కూడా ఆచరణీయ పద్ధతిలో ప్రచారం చేసింది. శ్రీకృష్ణుడు దేవదేవునిగా భగవద్గీత యందు వర్ణింపబడినాడు. సర్వధర్మములను త్యజించి తననొక్కనే అంటే శ్రీకృష్ణ భగవాన్ని ఏకైక ఆరాధ్య భగవానుగా శరణుజొచ్చుము అనే అతడు దివ్య జ్ఞాన గ్రంథమైన గీత యందు చివరి ఉపదేశముగా తెలిపి ఉన్నాడు. తన భక్తులందరూ సర్వపాపాల నుండి రక్షింపబడుదురనియు అందువల్ల వారు ఎటువంటి చింతన పొందనవసరం లేదనియు తదుపరి ఆ దేవదేవుడు మనకి ఆశ్వాసం వసిగినాడు. శ్రీకృష్ణ భగవానుడి ప్రత్యక్షాదేశము భగవద్గీత ఉపదేశములు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు మందబుద్ధులైన జనులు ఆ దేవదేవుని కేవలము ఒక చారిత్రాత్మక పురుషుడిని తప్పుగా అర్థము చేసుకుంటారు. ఆ విధముగా వారు అతన్ని ఎన్నడను ఆర్జుడైన దేవదేవునిగా అంగీకరింపరు. అట్టి మందబుద్ధులైన జనులు అభక్తులచే పెడతరావ పట్టింపబడదు. ఈ విధముగా మహావిద్వాంసులను ప్రసిద్ధి పొందిన వారు కూడా భగవద్గీతకు విపరీత వ్యాఖ్యానములనే వ్రాసి ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం చెందిన పిమ్మట వందలాది గీతాభాష్యములు పండితులైన వారి ద్వారా వెలువడి ఉన్నను దాదాపు అవన్నీ స్వార్థపూరిత ఉద్దేశమునే కలిగి ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభువు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే, కానీ ఈసారి శ్రీకృష్ణ భగవానుడు మహాభక్తుని రూపంలో అవతరించారు. ఆదిదేవుడును సర్వకారణకారుడును అయిన శ్రీకృష్ణ భగవానుని దివ్యస్థితిని సమస్త మానవాళికి ముఖ్యముగా ధార్మికులకు మరియు తత్వవేత్తలకు ఉపదేశించుటకే శ్రీ చైతన్యుడు అట్లా అవతరించారు. వ్రజభూమిలో అంటే బృందావనంలో వ్రజరాజు అంటే నందమహారాజు తనయునిగా ఆవిర్భవించిన శ్రీకృష్ణుడే దేవదేవుడనియు తత్కారణమున సర్వులచే పూజనీయుడనియు తెలుపుటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశారం. బృందావన ధామమునకు శ్రీకృష్ణునకు ఎట్టి భేదము లేదు. ఏలైనా పరతత్వ జ్ఞానం ఏకమైనట్లే ఆ దేవదేవుని నామము యశస్సు రూపము అవతరించు ప్రదేశములు అన్నీను అతనితో ఏకములై ఉన్నవి. కనుకనే బృందావన ధామం శ్రీకృష్ణ భగవాను వల్లనే పూజనీయమై ఉన్నది. ఆ దేవదేవుని దివ్యారాధనము యొక్క ఉత్కృష్ట రూపము వ్రజగోపభాములచే కృష్ణుడి ఏడ పవిత్ర ప్రేమగా ప్రదర్శితమైంది. ఈ విధానమే పరమోత్తమ ఆరాధనా పద్ధతి అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించారు. శ్రీకృష్ణ భగవానుని అవగతమునొచ్చుకున్నట్టుకు అమలమైన శ్రీమద్భాగవతమే సరి అయినదని ఆయన పలికరు. అంతేకాక భగవత్ ప్రేమను పొందుటే సర్వమానవుల జీవిత పరమలక్ష్యమని ఆయన ఉపదేశించారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తులైన శ్రీ బృందావనదాస ఠాకూరులు, శ్రీ లోచనదాస ఠాకూరులు, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, శ్రీ కవికర్ణపూరుడు, శ్రీ ప్రబోధానంద సరస్వతి, శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి మరియు ఈ మధ్యకాలం నాటి దాదాపు 2 సంవత్సరాలు సమయంలో వచ్చిన వాళ్ళు శ్రీ విశ్వనాథ చక్రవర్తి, శ్రీ బలదేవ విద్యాభూషణుడు, శ్రీ శ్యామానంద గోస్వామి, శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్లు, శ్రీ భక్తి వినోద ఠాకూర్లు, చివరికి అస్మద్ గురువర్యులైన శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు. ఇది మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అందుకే నా గురువు అని ఆయన చెప్తున్నారు. ఇక్కడ పలువురు ఇతర ఘన విద్వాంసులు భక్తులు మహాప్రభువులు వారి జీవితం ఉపదేశములపై విస్తృత రచనను గావించారు. ఆ రచనలన్నీను వేదములు
పురాణములు, శ్రీమద్ రామాయణము, మహాభారతము, ఇతర ఇతిహాసములు మరియు ఆచార్యామోదితములైన ప్రామాణిక శాస్త్రములపై ఆధారపడి ఉన్నవి. రచనలో, భావ ప్రదర్శనలో తమదైన ప్రత్యేకతను సంతరించుకుని ఉన్న ఆ గ్రంథములన్నీను దివ్య జ్ఞానపూర్ణములై ఉన్నను. దురదృష్టవశాత్తు ప్రపంచ జనులకు ఈ గ్రంథములను గుర్చిన పరిజ్ఞానము ఏమాత్రము లేదు. ఈ రోగగ్రస్త ప్రపంచము పరంపరానుగతులైన ఆచారులచే ఆమోదింపబడని పలు విధములైన విద్యాపూర్ణ పద్ధతుల ద్వారా శాంతి పురోగతులను పొందుటకై వ్యర్థముగా ప్రయత్నించుతున్నది. సంస్కృతము మరియు బెంగాలీ భాషలో రచించబడిన ఈ వాంగ్మయము ప్రపంచమును గెలుకపరపబడి బుద్ధిమంతులైన వారికి అందించబడినప్పుడు భారతదేశపు ఆధ్యాత్మిక వైభవము మరియు కృష్ణప్రేమ సందేశములు ఈ రోగగ్రస్త ప్రపంచమున పొంగి పొరలగలవు. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి జీవితము, ఉపదేశములు ఈ సంక్షిప్త వర్ణను చదివిన వారు తదుపరి శ్రీల బృందావనదాస ఠాకూరు రచించిన శ్రీ చైతన్య భాగవతమును గ్రంథమును మరియు శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతమును గ్రంథమును పఠించడంతో ఇంకనూ గొప్ప లాభమును పొందగలరు. మనం ఇంకా ఇది సాధారణంగా ఇది ఊరికే కొద్దిగా పరిచయం మాత్రమే ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇది మనం పూర్తిగా తెలుసుకోవాలంటే శ్రీ చైతన్య చరితామృతం చదవమని చెప్తున్నారు. మహాప్రభు జీవనమందరి తొలిదశ చైతన్య భాగవత రచయిత ద్వారా అద్భుతముగా వివరించబడగా ఆయన ఉపదేశములు చైతన్య చరితామృతం నందు అత్యంత విస్తారముగా వర్ణింపబడినవి. ఆ ఉపదేశములు చైతన్య బోధామృతం అని పేరు కల మహారచన ద్వారా ఆంగ్ల భాషను ఉపయోగించే వారికి లభించుతున్నది. శ్రీల ప్రభుపాదుల వారు ఇలాంటి భగవద్గీత, భాగవతం, ఈ చైతన్య చరితామృతం ఇవన్నీ కూడా ఆయన ఇంగ్లీష్లోకి అనువదించారు. తర్వాత మనకి తెలుగు వాళ్ళు, ఆయన భక్తులు, ఆయన శిష్యులు తెలుగులో మనకి అందరికీ అందించడం జరిగింది. వృత్తిరీత్యా వైద్యులను, మహాప్రభు భక్తులు మరియు సమకాలీకుల్లో ఒకరు అయిన శ్రీ మురారి గుప్తునిచే మహాప్రభు జీవితం అందరి తొలి దశ రచింపబడింది. శ్రీ మురారి గుప్తుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్తులలో ముఖ్యమైనవాడు. శ్రీ చైతన్య మహాప్రభు జీవనమందరి తర్వాత భాగమున ఆయన కార్యదర్శి అయిన శ్రీ దామోదర గోస్వామి శ్రీల స్వరూప దామోదరులు రచించారు. పూరీ జగన్నాథమున ఆయన మహాప్రభువుకు నిత్య సహచరుగా ఉండేది. ఈ భక్తులు ఇరువురును శ్రీ చైతన్య మహాప్రభు జీవితమందలి ముఖ్య విషయములన్నింటినీ రచనల రూపమున భద్రపరచరు. శ్రీల దామోదర గోస్వామి మరియు మురారి గుప్తుల ఈ రచనలు కడచాలు అని పిలువబడుచు మహాప్రభువునికి సంబంధించిన విషయములపై రచింపబడిన అన్ని గ్రంథములకు ఆధారములైనవి. వారు ఆయన అనుయాయులు కాబట్టి, ఆయనతో కూడా ఉన్నవాళ్ళు కాబట్టి వారికి అన్ని విషయాలు ఆయన గురించి తెలుసు. అవన్నీ కళ్ళారా చూశారు కాబట్టి అవన్నీ వారు గ్రంథస్థం చేసి ఉంచారు. మిగతా వాళ్ళకి ఆ గ్రంథాలు మార్గదర్శనం అయ్యాయి. ఈ ప్రకారం శ్రీ చైతన్య మహాప్రభు 1407 శతాబ్దంలో పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయంలో ఆవిర్భవించారు. మహాప్రభు అవతరించిన సమయం భగవత్ సంకల్పం కారణమున చంద్రగ్రహణ కాలమై ఉండేది. గ్రహణ సమయమున పవిత్రీకరణకై గంగానదిలో లేదా ఇతర పుణ్యనదుల్లో స్నానం ఆచరించుట మరియు వేదమంత్రములు జపించుట హైందవ సంప్రదాయం. అందువలన శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయమున భారతదేశమంతటను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మహామంత్ర జపకీర్తనంలో మారు మ్రోగుచుండెను. శ్రీకృష్ణ భగవానుని ఈ 16 నామములు పురాణములందును ఉపనిషత్తులు ఎందును పేర్కొనబడి కలియుగమునకు తారక బ్రహ్మనామముగా వర్ణింపబడినవి. అపరాధరసముగా ఈ నామములను భక్తితో ఉచ్చరించినచో పతితాత్ముడు భౌతిక పంథము నుండి సంపూర్ణముగా ముక్తుడగునని శాస్త్రములు నిర్దేశించుతున్నవి. భగవానునకు భారతదేశమునందు ఇతర దేశములందు అనేక నామములు ఉన్నవి. అవన్నీను ఆ దేవదేవునే సూచించడం చేత మంచివే అయ్యున్నవి. కానీ ఈ 16 నామములు కలియుగమునకు ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉండట చేత జనులు వాటిని గ్రహించి దివ్య లాభమును పొంది శాస్త్ర నియమములను పాటించడం ద్వారా విజయమును
సాధించిన ఆచార్యుల మార్గమును అనుసరింపవలసి ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఆవిర్భావము మరియు చంద్రగ్రహణము ఏకకాలమును సంభవించుట మహాప్రభు యొక్క ప్రత్యేకమైన కార్యమును సూచించుతుంది. కలహయుగమని ఈ కలియుగమున హరినామ సంకీర్తన ప్రాధాన్యమును ప్రచారము గావించుటే ఆయన కార్యము. అతి చిన్న విషయం పైనను కలహము సంభవించే యుగమైనందున శాస్త్రములు ఈ యుగజనులందరికీ హరినామ సంకీర్తన ద్వారా ఆత్మానుభవమును పరచడి విధానమును ఉపదేశించి ఉన్నవి. కనుక జనులందరూ సత్సంగములను ఏర్పాటు చేసి తమ తమ భాషలలో మధురమైన కీర్తనతో శ్రీకృష్ణ భగవానుని కీర్తింపవచ్చును. అట్టి సత్సంగములను అపరాధరహితముగా గావించు ఇటువంటి కఠిన పద్ధతులను విధానములను అవలంబింపకుండానే వాటిలో పాల్గొనడి వారు క్రమముగా ఆధ్యాత్మిక పూర్ణత్వమును పొందగలరు. అటువంటి సంకీర్తన సత్సంగమునందు పండిత, పామర, ధనిక, పేద, హిందూ, మహమ్మదీయ, చండాల, బ్రాహ్మణ, భారతీయ, ఆంగ్లేయ భేదము లేకుండా సర్వులు దివ్య హరినామమును శ్రవణం చేసి తమ చిత్తదర్పణమును ఆవరించి ఉన్న భౌతిక సంపర్కము నుండి ధూళిని తొలగించుకొనగలరు. దీనికి నియమాలు ఏమీ లేవు. కాదంటే మనం స్పష్టంగా అక్షరాలు పలకాలి, అపరాధాలు లేకుండా దాని మీద దృష్టి పెట్టి పలకాలి తప్ప ఇంక వేరే నియమాలు ఏమీ ఉండవు. ఈ విధముగా శ్రీకృష్ణుని పవిత్రనామే జనులందరికీ ఏకైక ధర్మముని సమస్త ప్రపంచ జనులు అంగీకరింపగలరు. ఇదే శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అవతార ప్రయోజనం. యజ్ఞాలు, యాగాలు ఈ కలియుగంలో చేసే పద్ధతి కాదు, ఇప్పుడు ఎవరు చేయలేరు. చాలా సులువుగా మనకి హరినామ సంకేతం ఇచ్చారు. ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం ద్వారా ప్రజలందరినీ ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఈ నామాన్ని మనకు అందించడం కోసం, ప్రచారం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారని చాలా ఎన్నో రకాల పురాణాలను ఉదాహరిస్తూ మనకు ఇక్కడ వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇదే శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అవతార ప్రయోజనం. అనగా హరినామం యొక్క ఆవిర్భావం శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావంతో పాటుగానే జరిగింది. శ్రీ మహాప్రభు తల్లి ఒడిలో ఉన్నప్పుడు చుట్టూరా ఉన్నటువంటి స్త్రీలు చప్పట్లు చర్చుతూ హరినామాన్ని కీర్తించినంతనే రోధించుటను ఆపిడివారు. కాసేపు హరినామం ఆపేస్తే ఆయన ఏడ్చేవారట. హరినామం అందరూ చప్పట్లు చేస్తూ హరినామ సంకీర్తన చేస్తే ఆయన ఏడుపు ఆపేసేవారట. ఈ విశేష సంఘటన చుట్టుపక్కల వారు ఆశ్చర్యంతో తిలకించేవారు. ఏదియో విధముగా బాలుని రోధింపజేసి పిదప హరినామంతో శాంతింపచేయట్లో వారు కొన్ని మార్లు ఆనందించేవారు. ఈ విధముగా మహాప్రభు బాల్యము నుండే హరినామ ప్రాముఖ్యమును ఉపదేశింపనారంభించింది. బాల్యమున శ్రీ చైతన్య మహాప్రభు నామము నిమాయి. మహాప్రభు తన తల్లిగారింట వేప చెట్టు కింద జన్మించే చేతనే ఆయన జనని ఆ నామము నొసగిండారు. 6 మాసముల ప్రాయమున మహాప్రభువునకు అన్నప్రాసన ఉత్సవం జరిగింది. ఆ సమయమున ఆయన తన భవిష్యత్ కార్యములను సూచించారు. బాలుని భవిష్యత్ నైజమును తెలియట కొరకు అన్నప్రాసన సమయమున ధనమును, పుస్తకములను బాలుని ఎదుట ఉంచుట సాధారణ సాంప్రదాయం. అదే విధముగా మహాప్రభు ఎదుటను నాణ్యములను, శ్రీమద్భాగవతమును ఉంచగా ఆయన నాణ్యములకు బదులుగా శ్రీమద్భాగవతమును గ్రహించరు. బాల్యమునందు శ్రీ చైతన్య మహాప్రభు ఒకమారు గృహ ప్రాంగణంలో దోగాడుతుండగా ఒక పెద్ద సర్పము ఆయనను సమీపించాడు. అంతటా ఆయన దానితో ఆటలాడటం చూసి ఇంటిలోని వారందరూ భయవిస్మితులయ్యారు. కొంతసేపటికి ఆ సర్పం వెడలినంతనే సతీదేవి పుత్రుని తన చెంతకు తీసుకొనను. ఇంకొక మారు చోరుడొకడు మహాప్రభు దేహం పైనున్న నగలను అపహరించగోరి ఆయనను ఎత్తుకుని పోయిన. మహాప్రభు అంతటి విహారములకు వెడలినట్టుగా భ్రమితుడైన ఆ చోరుని భుజంపై కూర్చుండి వానితో పాటు వెడలడు. నగలను దోచుటక ఏకాంత స్థలమును వెతుకుచూ చివరికి ఆ చోరుడు జగన్నాథ మిశ్రుని ఇంటి ముందుకే తిరిగి అరుగుదించాడు. అంతటి వాటి పట్టుబడుతున్న భయంతో మహాప్రభువును అచ్చటనే వదిలి పారిపోయాను.
తప్పిపోయినాడని కలత చెందుతున్న మహాప్రభు తల్లిదండ్రులు బంధువులు ఆయనను చూసినంతనే మిక్కే సంతోషించింది. ఈ నగలు ఎవరో చూడని ప్రదేశంలోకి తీసుకుందాం అనుకొని మొత్తం అంతా ఖాళీ ప్రదేశం కోసం వెతుకుతూ ఊరంతా తిరిగి మళ్ళీ వాళ్ళ గుమ్మం దగ్గరికి ఆయన తీసుకొచ్చేసాడు ఆ దొంగ. ఈ లోపల వాళ్ళందరూ ఆయన కోసం వెతుక్కుంటూ కంగారు పడుతూ తిరగడం చూసి పట్టుబడితే తన దేహశుద్ధి చేస్తారు అనే భయంతో ఆ పిల్లాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక తీర్థయాత్రికుడైన బ్రాహ్మణుడు జగన్నాథ మిశ్రుని ఇంటికి అతిథిగా వచ్చేసింది. అతడు శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టేట్లో సమయంలో బాలచైతన్యుడు వెళ్ళి ఆ నైవేద్యమును కొంత భుజించాడు. బాలుడు భుజించినందున ఆహార పదార్థములు అంతటా అతడు త్యజింపవలసి వచ్చింది. పిదప బ్రాహ్మణుడు తిరిగి ఆహారం తయారు చేసింది. ఆ సమయమునకు పూర్వం మాదిరిగానే జరిగింది. ఇలాగా ప్రతిసారి ఆయన ప్రసాదం తయారు చేసి పెట్టుకుని దేవుడికి నైవేద్యం పెట్టుదాము అనుకునే లోపల ఈ చిన్నారి నిమాయి ఆ ప్రసాదం తినేస్తూ ఉండేవారు. ఆయన అయ్యోదంతా పాడైపోయి పనికి రాకుండా పోయింది అనుకుని బాధపడి మళ్ళీ తయారు చేసుకుంటే మళ్ళీ తినేస్తూ ఉండేవారు. అలా 3 సార్లు జరిగింది. అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఇదంతా చూసి అయ్యో పాపం ఈ బ్రాహ్మణులకి భోజనం లేకుండా అవుతుందని చెప్పి ఈ నిమాయిని తీసుకెళ్ళి పడుకోబెట్టారు. అప్పుడు తలుపులు బిగించుకుని సర్వులు నిద్రించిన పిమ్మట అర్ధరాత్రి 12 గంటలకు బ్రాహ్మణుడు తన దైవానికి తాను తయారు చేసిన పదార్థములు నైవేద్యం పెట్టబోగా మహాప్రభు మరల ప్రత్యక్షమే అతని నైవేద్యమును ఎంగిల్ చేశాడు. అంతట సహనము నశించిన ఆ బ్రాహ్మణుడు రోజించుట ఆరంభించాడు. నిద్రలో ఉన్న కారణం ఎవరికీ అతని రోదన వినబడలేదు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణునిగా తన నిజరూపమును ఆ భాగ్యశాలి అయిన బ్రాహ్మణునికి ఎరుగపరచను. కానీ ఆ విషయమును ఎవ్వరికి తెలుపురాదని పలికి మహాప్రభువు నిద్రించుటకు తిరిగి తన తల్లి చెంతకు చేరడం. ఇంకా అన్ని ఏర్పాట్లు ఆయన కోసం చేశాం కదా, బాబుని పడుకోబెట్టేశాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు తలుపులేసి పడుకుంటే ఈయన సావకాశంగా 12కి అర్ధరాత్రి 12ంటికి అప్పుడైనా నైవేద్యం పెడదాం అని అన్నీ తయారు చేసుకునేటప్పటికి ఆయన ప్రత్యక్షం వచ్చి ఎంగిల్ చేసేసాడు. ఇంకేం తట్టుకోలేక పొద్దునుంచి ఇలా చేస్తూనే ఉన్నాను, అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను, ఈయన వచ్చి తినేస్తున్నాడు, నాకు దేవుడికి నైవేద్యం పెట్టుకోనివ్వట్లేదు అనుకుని ఆయన ఇంక బిగ్గరగా ఏడుస్తుంటే అప్పుడు ఆయన నేను కృష్ణుడిని అని నువ్వు నైవేద్యం పెట్టదలుచుకుంది నాకే, నేనే తీసుకుంటుంటే ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ ఆయనకి తన కృష్ణ స్వరూపాన్ని ప్రదర్శింపజేశాక ఆయనకి ఆ విషయం అర్థమైంది. కానీ ఆయన మాత్రం ఎవరికి ఈ విషయం చెప్పొద్దు, ఎవరికి తెలియకూడదు అని చెప్పి అప్పుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇటువంటి సంఘటనలు శ్రీ చైతన్య మహాప్రభు బాల్యమునందు పెక్కుగలవు. ఒకసారి గంగానదిలో స్నానం ఆచరించే ఛాందస బ్రాహ్మణులను ఆయన ఏడ్పించేవారు. బ్రాహ్మణులకు మరి ఈ విషయమై జగన్నాథ మిశ్రునికి ఫిర్యాదు చేశారు. నిమాయి పాఠశాలకు వెళ్లకుండా తమపై నీళ్లు జల్చు ఏడిపించుతున్నాడని వారు తెలిపిన సమయంలోనే మహాప్రభు అప్పుడే పాఠశాల నుండి వచ్చుతున్నట్లు పుస్తకములతో పాఠశాల దుస్తులతో దర్శనమసలు. చక్కని పత్తిని కోరుచు గంగానది తటమును శివుని పూజించేటి పొరిగింటి బాలికలతో కూడా ఆయన పరిహాసోక్తులు గావించేవారు. సరైన పత్తిని కోరుచు శివుని పూజించుట 5వ కన్యలకు సంప్రదాయం. బాలికలట్లు శివపూజలో మునిగి ఉన్నప్పుడు మహాప్రభు వారి చెంతను చేరి సోదరీమణులారా, శివుని కొరకై మీరు ఏర్పాటు చేసిన వాటన్నిటినీ నాకు అర్పించండి. శివుడు నా భక్తుడు, పార్వతీదేవి నా సేవిక. మీరు నన్ను అర్చించుంచో శివుడు ఇతర దేవతలందరూ మరింతగా తృప్తి చెందుతారు అని పలికిడేవారు. తన మాటను వెనక తనను అలక్ష్యపరచువానికి ఆయన పూర్వ భార్యల ద్వారా 7 పిల్లలున్న ముసలివాడు మీకు భర్త ఎగుగాక అని శాపముసిడేవారు. అంతటి భయముతో ప్రేమతో ఆ యువతలు ఆయనకు వివిధములైన వాటిని అర్పించేవారు. అప్పుడు ఆయన చక్కని భర్తలు వారికి లభించగలరనియు వారు గంపెడి సంతానంతో ఆనందించగలరనియు దీవించాడు. అట్టి దీవెనలతో ఆ యువతలు ఆనందించినను కొన్ని మార్లు ఈ సంఘటనలపై తమ తల్లులకు ఫిర్యాదు చేయించుండేవారు. ఈ విధముగా శ్రీ చైతన్య మహాప్రభు బాల్య జీవితం గడిచింది. 16 ఏళ్ల ప్రాయమున ఆయన ఒక చతుష్పాఠిని అంటే విద్వాంసుడైన బ్రాహ్మణుడు నిర్వహించు గ్రామ పాఠశాల. ఈయన 16 ఏళ్ల వయసులో ఒక పాఠశాల ప్రారంభించాట. ఆ పాఠశాల యందు ఆయన శ్రీకృష్ణుని గురించే బోధించేవారు. వ్యాకరణం కూడా కృష్ణపరమైన వాక్యముల ద్వారానే ఆయన బోధించేవారు. కనుకనే శ్రీ జీవగోస్వామి వారు మహాప్రభు ప్రీత్యర్థమే
సంస్కృతమున వ్యాకరణము రాసిండని. దాని యందు వ్యాకరణేముల నేను శ్రీకృష్ణుని నామమును కలిగిన ఉదాహరణలతోనే విశదీకరించబడింది. హరినామరామృత వ్యాకరణముగా ప్రసిద్ధి చెందిన ఆ వ్యాకరణము నేటికిని బెంగాల్లోని పాఠశాలలో పాఠ్యాంశమై ఉన్నది. ఆ సమయమున కేశవ కాశ్మీరి అని కాశ్మీర పండితుడు శాస్త్రవాదం చేటికే నవద్వీపమునికి విచ్చేసను. గొప్ప విద్వాంసుడైన కేశవ కాశ్మీరి భారతదేశం నందు విద్యాస్థానములన్నింటినీ పర్యటించి నవద్వీప పండితులను శాస్త్ర చర్చలో ఎదుర్కొన్నట్టుకు అర్థించను. నవద్వీప పండితులు నిమాయి పండితుని అంటే శ్రీ చైతన్య మహాప్రభువుని కేశవ కాశ్మీరితో శాస్త్రవాదము గావించుటకు నిర్ణయించరు. ఒకవేళ నిమాయి పండితులు ఆ వాదములో ఓడిపోయినచో మరొక వాదం చేయుటకు వారికి అవకాశం లభించగలదు. నిమాయి పండితుడు కేవలము బాలుడొకటే అందుకు కారణం. ఒకవేళ కాశ్మీర్ పండితుడే వాదంలో ఓడించో భారతదేశం అంతటను ప్రఖ్యాతి చెందిన పండితుని ఒక నవద్వీప బాలుడు జయింపగలిగినందున తమ వైభవము శ్లాఘింపగలగలదు అని వారు భావించారు. ఒకరోజు నిమాయి పండితుడు కేశవ కాశ్మీరి గంగానది ఒడ్డుని కలుసుకున్నట్టు తటస్థించాడు. అతడి గంగాదేవిని శ్లాఘించుతూ ఒక శ్లోకమును చెప్పమని నిమాయి పండితుడు అర్థించగా కాశ్మీర పండితుడు 100 శ్లోకములను ప్రపంచం వలె పలికి తన అపార విద్యోత్శక్తిని ప్రదర్శించను. వెంటనే నిమాయి పండితుడు ఆ శ్లోకములన్నింటినీ ఏకసంధాగ్రహం చేసి ఒక్కసారి వినగానే ఆయనకి అవన్నీ పట్టుబడిపోయాయి. అందులో ఉన్న ఈ 100 శ్లోకాల్లో 64వ శ్లోకంలో కొన్ని వ్యాకరణ దోషములు ఉన్నాయని శాస్త్ర దోషాలు ఉన్నాయని ఆయన ఎత్తి చూపించారు. ముఖ్యంగా భవాని భక్తుహు అని పదప్రయోగంకై నిమాయి పండితుడు తన అభ్యంతరం తెలిపాను. దానిని అతిశబ్ద ఈ ప్రయోగముగా ఆయన వర్ణించడు. ఏలైనగా భవాని అనగా శివుని భార్య అని భావం. ఆమెకు వేరొకరెట్లు భర్త కాగలడు. ఈ విధముగా అనేకములైన ఇతర దోషములను నిమాయి పండితుడు ఎత్తి చూపగా కాశ్మీర పండితుడు దిగ్భ్రాంతి చెందను. సామాన్య వ్యాకరణ విద్యార్థి ఆ విధముగా ఉద్దండ పండితుని సాహిత్యంలో దోషములను గుర్తించుట అతనిని చకితుని చేసింది. శాస్త్ర చర్చకై ప్రజా సదస్సును ఏర్పాటు చేయకపోవడమే ఇది అంతయు జరిగినను విషయమంతయు దావానలములే నవద్వీపమంతటను వ్యాపించను. తదుపరి సరస్వతీదేవి కాశ్మీర పండితుని స్వప్నమును దర్శనమిచ్చి మహాప్రభువుకు లొంగిపోమని ఆదేశించను. ఆ విధముగా అతడు శ్రీ చైతన్య మహాప్రభువునకు అనుయాయుడయ్యను. అది దేశాల్లో చర్చల్లో అందరినీ ఓడించి ఎంతో విజయం సాధించిన పెద్ద పండితుడు. ఈయన చూస్తే 16 ఏళ్ల బాలుడు. కానీ ఈయన కృష్ణ అవతారం కదా, అది అందరికీ అప్పటికీ ఎవరికి తెలియని విషయం. అది ఆయన ఇంత చిన్న పిల్లవాడు నా పాండిత్యంలో దోషం పట్టుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆయన. కానీ చివరికి సరస్వతీదేవే ఆయనకి స్వయంగా కలలో కనిపించి ఆయన దేవాదేవుడు, నువ్వు ఆయనతో వాదన పెట్టుకోవద్దు, నువ్వు ఆయన దగ్గర ఆయన వాదన పెట్టుకోకుండా ఆయనే లొంగిపో అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో ఆయన ఈయనకి శిష్యుడయ్యారట. ఈరోజు ఈ విషయాలు ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. మిగతా విషయాలు మరొక వీడియోలో మీకు అందిస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్.